హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నా లగేజ్ ప్యాకింగ్ వీడియో. లగేజ్ ప్యాకింగ్ అంటున్నారు, మరి ఎక్కడికి వెళ్తున్నారని మీకు అనిపించవచ్చు. మేము ఎక్కడికి వెళ్తున్నామో, ఎందుకు వెళ్తున్నాము అన్నది ఈ వీడియోలోనే లాస్ట్ వరకు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్యాగ్లో అయితే నా సారీస్ పెడుతున్నాను. ఇవి సారీస్ లాస్ట్ టైం రాకనే ముందు అంతకు ముందు తీసుకొచ్చినవి సారీస్ అయితే అప్పటి నుంచి ఇంటి దగ్గర అయితే పెట్టేయలేదు. వీటిని అయితే ఇక్కడ నేను 1 or 2 times ఆల్మోస్ట్ యూజ్ చేశాను. వీటితో నాకు ఇంకా పని ఏం లేదన్నట్టు ఇంకా ఇంటి దగ్గర పెట్టేద్దామని అయితే తీసుకెళ్తున్నాను విలేజ్కి. తర్వాత ఇప్పుడు విలేజ్లో ఎట్లాగో ఎండలు బాగానే ఉంటాయి కాబట్టి పిల్లల కోసం అయితే సమ్మర్ వేర్ తీసుకెళ్తున్నాను. స్లీవ్లెస్ అండ్ టీషర్ట్స్, అలాగే షార్ట్స్, ఇవి కొన్ని తీసుకెళ్తున్నాను. నావైతే బట్టలు కొన్నే ఉంటాయి, ఎందుకంటే మేము ఇంతకుముందు వచ్చేటప్పుడు మేము ఆల్రెడీ ఫిక్స్ అయ్యాము ఒక 2-3 months తర్వాత మళ్ళీ విలేజ్ వెళ్ళాలి అని చెప్పి. అందుకే నేను ఆల్మోస్ట్ నా డ్రెస్సులు ఏవి తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న డైలీ వేర్ మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ ఉన్నాయి కొన్ని ఒక 2-3 కుర్తాస్ మాత్రమే తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ నా డ్రెస్సులు అన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి ఈసారి నేనేం తీసుకెళ్ళట్లేదు. అలాగే కొన్ని నైటీ వేర్స్ ఇక్కడ మేము మొన్న షాపింగ్ చేస్తుంటే అవి కొన్ని తీసుకెళ్తున్నాను. ఇక్కడ షాపింగ్ చేసినప్పుడు మేము కొన్నవి కూడా చూపిస్తా. చాలా చీప్ అండ్ బెస్ట్, బాగుంటాయి. తక్కువ రేటే, క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ముందు వీడియోలో అది కూడా చూపిస్తాను, ఇదే వీడియోలో లాస్ట్ వరకు చూపిస్తాను. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు. లగేజ్ ప్యాకింగ్ నాకంటే మా బావే చాలా బాగా చేస్తాడు. అసలు ఎన్ని బట్టలు ఉన్నా సరే ఒక్క ట్రోలీ బ్యాగ్ లేదంటే 2 ట్రోలీ బ్యాగ్లో అయితే పట్టించేస్తాడు. కానీ ఈసారి కూడా వెళ్ళే టైంకి అప్పటికి చూస్తాడు ఈ బ్యాగ్లో కూడా నేను ఎలా సర్దానా అని. కాకపోతే ముందైతే నీకు ఏవి కావాలో పిల్లలవి నీవి తీసుకొని పెట్టేసుకో బ్యాగ్లో అయితే అని చెప్పాడు. అందుకే నేను బ్యాగ్ అయితే ముందే ప్యాకింగ్ చేస్తున్నాను. ఇవే మొన్న మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు మా చిన్నోడి కోసం తీసుకున్న డ్రెస్సులు. ఈ టీషర్ట్, అలాగే ఇది ఒక నెక్కర్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి ఎంత 150 పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాటన్, మంచి ప్యూర్ కాటన్. అవి తమ్ముడి నీవి కాదు. ఇది కూడా ఒక డ్రెస్ అన్నమాట, మొన్న మేము షాపింగ్లో తీసుకున్నది మా వాడికి. ఇది కూడా ఎంత 300కే వచ్చింది. ఈ డ్రెస్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అందులోనూ పిల్లలకి వైట్ వేస్తే బాగుంటుంది. వైట్ కలరు, వైట్ పిల్లలకైతే బాగుంటుంది అని నాకు ఏదైనా వైట్లో ఉంటే ఆప్షన్ తీసుకోవాలి అనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్ని బట్టలు అయితే మా పిల్లలవే ఉంటాయి, నా ఏమీ ఉండవు ఇందులో. నేనైతే తీసుకున్న ప్యాంట్లు అయితే ఇవి. ఇదొకటి, ఈ బ్లాక్ కలర్, ఇది కూడా బాగుంది. అసలు ప్యూర్ కాటన్ లాగా మెత్తగా సాఫ్ట్గా ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 200, 199 ఉంది. కాకపోతే క్లాత్ కూడా బాగుంది, సూపర్ ఉంది. ఇదొక ప్యాంటు, మళ్ళీ ఇంకోటి ప్యాంట్, ఇదొకటి తీసుకున్నాను అనమాట. 2 బాగున్నాయి. నాకు ఈ ప్యాంట్ అయితే క్వాలిటీ బాగా నచ్చింది. నాకు ఏదైనా సరే కంఫర్ట్గా ఉంటే బాగుంటుంది. నేను డ్రెస్లు ఏదైనా కంఫర్ట్గా ఉంటేనే ఎక్కువగా ప్రిపేర్ చేస్తాను. అది ఎంత మంచి డ్రెస్ అయినా సరే నాకు కంఫర్ట్గా లేదంటే అసలు నేను దాన్ని వాడను. అలాగని అలాంటి డ్రెస్సులు కొనుక్కోకుండా ఉంటానా అంటే కొనుక్కుంటాను. మళ్ళీ నచ్చుతాయి కదా, కొనుక్కుంటాను. ఈ సాక్స్లు కూడా అక్కడే కొన్నాడు మా బావ, 30 రూపీస్ ఓన్లీ. ఇవి కొన్ని మా బావ అయితే ఇవి మీషోలో ఆర్డర్ చేశాడు అన్నమాట. ఈ కుర్తా అయితే మోడీ డ్రెస్, ఇది మా పెద్ద బాబుది. కనిపిస్తుందా? మా పెద్ద బాబుకి ఇది అన్నప్రాసన రోజు నేను కొన్న డ్రెస్ అన్నమాట. వాడు ఒక 1 or 2 times వేసుకున్నాడు. కాకపోతే ప్యూర్ కాటన్ బాగుంటుంది. మళ్ళీ వీడికి వస్తుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాము, కానీ ఇక్కడ అయితే వేయలేదు. ఎందుకంటే వింటర్ కదా, బాగా చలి అన్నమాట. వేస్తే మళ్ళీ చలిగా ఉంటుందని ఇన్ని రోజులైతే వింటర్ వేరే వాడాను మా చిన్నోడికి. ఇప్పుడు విలేజ్కి వెళ్ళినప్పుడైతే ఫెస్టివల్స్, ఫంక్షన్స్, అలాగే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ యూజ్ అవుతుందని ఇది తీసుకెళ్తున్నాను.
టీషర్ట్స్లోను అలాగే మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు తీసుకున్నామని చెప్పాను కదా డ్రెస్సులు. ఇదొక టీషర్ట్ అన్నమాట. ఈ టీషర్ట్ అయితే నాకు 120కే పడింది, కాటన్, బాగుంది. టీషర్ట్స్లో నాకు కొంచెం లైట్ పింక్, బేబీ పింక్ అయితే నాకు నచ్చుతాయి. అందుకే నేను ఎక్కువగా పింక్లోనే తీసుకుంటాను. అలాగే ఇవి మా పెద్ద బాబు కోసం తీసుకున్నాము, బ్లాక్ అండ్ దానికి వైట్ లైన్స్ వచ్చాయి. ఇది కూడా బాగుంది క్లాత్. ఇది 300 ఓన్లీ టీషర్ట్. కాకపోతే ఈ క్వాలిటీతోని 300కి బాగా, నాకైతే బాగానే అనిపించింది. అందుకే ఇవి తీసుకున్నాడు మా బావ. ఆల్మోస్ట్ తనకి కాస్ట్ తక్కువ అనిపించి క్వాలిటీ బాగుంటేనే తీసుకుంటాడు, లేదంటే తీసుకోడు. ఇదొక టీషర్ట్, ఇది కూడా బాగుంది. ఇది నాకు కలర్ బాగుంది, కలర్ మంచిగా అనిపించింది, నచ్చింది కూడా. ఆల్రెడీ మా శివరాత్రి రోజు వేసుకున్నాడు మా బాబు. ఇది మీరు ఆ వీడియో చూసుంటే మీకు అర్థమవుతుంది. ఈ బట్టలన్నీ ఒక వంత అయితే, మళ్ళీ మా చిన్నోడి కోసం ఈ డైపర్స్ అయితే ఇంకో వంత. వీటినే మేము ఎక్కువగా పోయాలి, ఎందుకంటే ఇక్కడ మాకు క్యాంటీన్లో తక్కువగా ఉంటాయి కదా కాస్ట్, అందుకే ఇక్కడ నుంచి తీసుకెళ్తాము. మళ్ళీ విలేజ్లో అయితే ఎక్కువ కదా కాస్ట్, అందుకే ఉన్నన్ని రోజులకి ఎంత యూజ్ అవుతాయో అన్నీ తీసుకొని వెళ్తే వెళ్తాము. ఇక ఇదే నా లగేజ్ ప్యాకింగ్ వీడియో. ఫైనల్గా లగేజ్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇంకా ఉన్నాయి పెట్టవలసినవి, మా బాబాయ్ కొన్ని, అలాగే పిల్లలవి కూడా కొన్ని ఉన్నాయి బట్టలు, అవి పెట్టేస్తా మళ్ళీ. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా. మేమైతే విలేజ్కి వెళ్తున్నాము. ఈ వీడియో ఎప్పుడంటే Feb 19కి అయితే తీసాను, కానీ ఎప్పుడు అప్లోడ్ చేస్తానో తెలియదు. విలేజ్కి వెళ్ళే తర్వాత అయినా అప్లోడ్ చేస్తాను, లేదంటే టైం ఉంటే ముందు విలేజ్కి వెళ్ళడానికి ముందైనా అప్లోడ్ చేస్తాను. మేము విలేజ్కి వెళ్ళేది 21 Febకి అనమాట స్టార్ట్ అవుతుంది మా జర్నీ, 3 డేస్ జర్నీ. ఎవరికైనా జర్నీ వీడియో కూడా కావాలి అంటే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఇంతకీ విలేజ్కి ఎందుకు వెళ్తున్నాము అంటే, విలేజ్లో అయితే మా చుట్టాలది పెళ్ళి ఉందన్నమాట. ఆ పెళ్ళితో పాటు మా ఇంట్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ ఏంటి అన్నది మీకు నా వీడియోస్లో ముందు అయితే అర్థమవుతుంది, తెలుస్తుంది. మీకు ముందు అప్డేట్స్ ఇస్తూ ఉంటా. అలాగే నా వీడియోస్లో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందు వీడియోలో కలుద్దాం. బాయ్.